చాలా సంతోషం. ఆ అమ్మ వచ్చిందంటే ఇంకా అసలు చాలా ఆనందమే ఉంటుంది. అసలు అనుకున్న వాళ్ళకి అనుకున్న విధంగా జరుగుతాయి. ఈ వారం మొక్కిపోతే మళ్ళీ వారం కల రావాల్సిందే అంతే. బల్కంపేట ఎల్లమ్మ అంటే చాలా పేరు గల తల్లి. మంచిగా జరుగుతుంది ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మల. చాలా బాగా జరుగుతుంది. అందరు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు. మన ఊరు వాడ అంతా బాగుంటుంది. ఇంకా మొక్కిన కోరికలన్నీ తీరుతాయి. 21వ తారీఖు నుంచి చాలా మంది కూడా వస్తూ ఉన్నారు. ఇది తెలంగాణలోనే చాలా పెద్ద ఎత్తున అమ్మవారికి ఇచ్చే భోజనం లాంటిది బోనము. అందరము క్షేమంగా ఉండాలని, యావత్ భారతదేశం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. తల్లి బల్కంపేట ఎల్లమ్మ ఆ అమ్మవారికి బంగారు బోనం ఎత్తుతారు. అందరినీ తల్లి ప్రజలందరినీ క్షేమంగా చూసుకుంటది. ఖచ్చితంగా పడతాయి, ఖచ్చితంగా పడతాయి. చేస్తున్నారు కానీ తల్లి అమ్మవారి టైం రావాలి కదా తల్లి, ఆజ్ఞ కావాలి కదా తల్లి. ఆమెకు బోనాలు ఎత్తాలి, ఆమెకు సాకలు పెట్టాలి, ఆమెను సంతోషించాలి. అప్పుడే కదా తల్లి, అప్పుడే మనకు అనుకునేవన్నీ జరుగుతాయి కదా తల్లి. బంగారు బోనం ఎత్తుతున్నారు కదా తల్లి, ఎత్తుతేనే కదా ఆమెకు చూపించేది. ఎత్తాలి కదా తల్లి. మరి మొక్కిన వాళ్ళు ఎవరు? మొక్కిన వాళ్ళు మొక్కు తీరుస్తేనే కదా, ఆ మొక్కు తీరిస్తేనే అమ్మ కురిపిస్తుంది తల్లి. అందరినీ ముట్టింది ముత్యం అవుతుంది, పట్టింది బంగారం అవుతుంది. అందరు అనుకున్న విధంగా అందరికి మనశ్శాంతి వస్తుంది తల్లి. బల్కంపేట ఎల్లమ్మకి శరణ తల్లి. రాష్ట్ర ప్రజలది ఎట్లా ఉండబోతుంది? తల్లి అనుకున్న పనులు చేయాలని అనుకుంటున్నారు కానీ సగంలో ఆపుతున్నారు. కానీ అదేదో పూర్తిగా చేస్తే మనం నమ్ముకున్న వాళ్ళని ఎన్నుకోవచ్చు కదా తల్లి. మనకు సగంలో వదిలేస్తే ఏది జరగదు కదా తల్లి. మనకు పూర్తి పనులు చేస్తే వాళ్ళే గెలుస్తారు కదా తల్లి. మనకి మధ్యలో ఇబ్బందులు పెట్టకుండా సరైన దారిలో వెళ్తే అన్ని అనుకున్న విధంగా జరిగిపోతాయి తల్లి. ఎత్తలేదనే ఇప్పుడు వానలు పడతలేవా? ఎత్తాలి తల్లి, బంగారు బోనం ఎత్తాలి. బల్కంపేట ఎల్లమ్మకు బంగారం బోనం ఎత్తుతారు. ఖచ్చితంగా పడతాయి తల్లి, వానలు పడతాయి. గోల్కొండ కిలలో అమ్మవారికి చెందుతున్నాయి. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మకి ఇది ఒక కోరిక నెరవేరితే ఖచ్చితంగా పడతాయి. మరి మొన్న రాష్ట్ర నాయకుడు వచ్చి ఎత్తిరు కానీ తల్లి తల్లి కొంచెం ఇంకా శాంతించాలి కదా తల్లి. జనాలు ఆగం పడుతున్నారు. వాళ్ళ కోరికలు అందరినీ తీర్చుకొని తల్లి ఆమె ఉగ్రరూపం చూపిస్తుంది తల్లి. ఇంకా మళ్ళీ ఆదివారం దాకుంది కదా తల్లి. ఖచ్చితంగా పడతాయి తల్లి, వాన ఖచ్చితంగా పడతాయి. సాకలు పెట్టాలి, సాకలు పెట్టాలి. ప్రతి ఒక్కరు సాకలు పెట్టాలి. సాకలు పెట్టి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా పడతాయి వానలు. ఎందుకు పడే తల్లి? మనం ఆశలు అడగట్లే, అంతస్తులు అడగట్లే, ఆ వాన దేవుణ్ణి కురిపించమని అడుగుతున్నాం మనం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు?